అందరికీ నమస్కారం. మన కథన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అగ్నిపర్వతాలు నిరంతరం లావాను వెదజల్లుతున్నాయి. ఆకాశంలో నల్లని మేఘాలు, ఆగకుండా పిడుగులు, సముద్రాలు వేడిగా రసాయనాలతో నిండిన ఒక చిక్కటి ద్రవంలా ఉన్నాయి. అక్కడ జీవం లేదు, శూన్యం. కేవలం అణువులు, శక్తి, సమయం మాత్రమే ఉన్నాయి. ఇంతటి గందరగోళం నుండి, ఈ సరళమైన ప్రపంచం నుండి మనలాంటి సంక్లిష్టమైన జీవులు ఎలా పుట్టుకొచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఈరోజు మనం రిచర్డ్ డాకిన్స్ రాసిన ది సెల్ఫిష్ జీన్ పుస్తకంలోని కొన్ని అద్భుతమైన ఆలోచనలను లోతుగా పరిశీలిద్దాం. మనం జీవం పుట్టకముందు కాలానికి, ఈ కథ మొదలైన చోటుకే వెళ్దాం. మనం సాధారణంగా డార్విన్ సిద్ధాంతం అనగానే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే మాటను గుర్తు చేసుకుంటాం. అవును, బలమైనవి బతుకుతాయని. కరెక్ట్. అంటే అర్హమైనవి మాత్రమే మనుగడ సాగిస్తాయని. కానీ డాకిన్స్ వాదన ప్రకారం అది కథ మధ్యలో వస్తోంది. అసలైన, అంతకన్నా ప్రాథమికమైన సూత్రం ఒకటింది. అదేంటి? అదే సర్వైవల్ ఆఫ్ ద స్టేబుల్. అంటే స్థిరమైనవి మనుగడ సాగిస్తాయి. ఈ విశ్వం మొత్తం స్థిరమైన వస్తువుల సమాహారమే. స్థిరమైనవి అంటే ఎక్కువ కాలం పాటు తమ రూపాన్ని కోల్పోకుండా ఉండేవినా? ఉదాహరణకు ఒక పర్వతంలాగా? ఖచ్చితంగా. అది కొన్ని కోట్ల అణువుల సమాహారం. అది లక్షల సంవత్సరాలుగా స్థిరంగా ఉంది కాబట్టి మనం దానికొక పేరు పెట్టుకున్నాం, దాన్ని గుర్తించగలుగుతున్నాం. అవును, కరెక్ట్. పర్వతాలు, గ్యాలక్సీలు, రాళ్లు ఇవన్నీ స్థిరమైన అణువుల నమూనాలే. అంతెందుకు, వర్షపు చినుకును తీసుకోండి. వర్షపు చినుక? అదెలా? దాని ఆయుష్ చాలా తక్కువ కదా? అవును, ఒక్కో చినుకు ఆయుష్ కొన్ని నిమిషాలే. కానీ అవి నిరంతరం ఒకే రకమైన ఆకృతిలో ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆ నమూనా స్థిరమైనది. అందుకే దానికి వర్షపు చినుకు అని ఒక పేరుంది. ప్రకృతిలో స్థిరత్వం అనేది ఒక నియమం లాంటిదన్నమాట. అంటే భౌతిక శాస్త్ర నియమాలే స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయన్నమాట. సబ్బు బుడగ ఎప్పుడూ గోళాకారంలోనే ఉండటం లాంటిదా? ఖచ్చితంగా. గ్యాస్తో నిండిన పలుచని పొరలకు గోళాకారమే అత్యంత స్థిరమైన ఆకృతి. అందుకే సబ్బు బుడగలు అలా ఉంటాయి. ఓ! గురుత్వాకర్షణ లేని అంతరిక్షంలో నీటి చుక్క కూడా గోళంగానే మారుతుంది. భూమిపై గురుత్వాకర్షణ వల్ల అది ఫ్లాట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో అదే స్థిరమైన రూపం. అలాగా? అలాగే ఉప్పు స్ఫటికాలు ఎప్పుడూ ఘనాల ఆకారంలోనే ఉంటాయి. అవును, క్యూబ్స్ లాగా. ఎందుకంటే సోడియం క్లోరైడ్ అయాన్లను ప్యాక్ చేయడానికి అదే అత్యంత స్థిరమైన, సమర్థవంతమైన మార్గం. ఓకే, కాబట్టి జీవం లేకముందే ప్రకృతిలో ఒక ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. స్థిరమైనవి నిలుస్తున్నాయి, అస్థిరమైనవి కనుమరుగవుతున్నాయి. ఇది కేవలం భౌతిక శాస్త్రం. కానీ ఇక్కడ నుండి జీవం వైపు ప్రయాణం ఎలా మొదలైంది? రాళ్ళు, ఉప్పు స్ఫటికాల నుండి మన రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ లాంటి సంక్లిష్టమైన అణువుల దాకా ఎలా వచ్చాం? అద్భుతమైన ప్రశ్న. అక్కడే కథనం మరో స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, హీమోగ్లోబిన్ను తీసుకుందాం. అదొక అద్భుతమైన ప్రోటీన్ అణువు. అవును. దాని నిర్మాణాన్ని చూస్తే ఒక దట్టమైన ముళ్ల పొదలా కనిపిస్తుంది. అది వందల కొద్దీ అమైనో ఆమ్లాలతో ఖచ్చితమైన క్రమంలో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఏర్పడుతోంది. అది యాదృచ్ఛికమైన ఆకృతి కాదు. అంటే ప్రతి ఒక్కటి ఒకేలా ఉంటుందా? ప్రతి ఒక్క హిమోగ్లోబిన్ అణువు మన శరీరంలోని కోటానుకోట్ల ఇతర హిమోగ్లోబిన్ అణువులతో 100% ఒకేలా ఉంటుంది. ఆ సంఖ్య ఎంత పెద్దది! ఆ ఖచ్చితత్వం ఎంత ముఖ్యమైనది! మన శరీరంలో ఉన్న హిమోగ్లోబిన్ అణువుల సంఖ్యను ఊహించడం కూడా కష్టం. ఖగోళ శాస్త్రంలో వాడే సంఖ్యలవి. అయినా సరే వాటిలో ఒక్క కొమ్మగాని, ఒక్క మెలికగాని స్థానం మారదు. అంత ఖచ్చితంగా ఉంటాయి. అద్భుతం! ఇంకా చెప్పాలంటే మన శరీరంలో ప్రతి సెకనుకు దాదాపు 400 మిలియన్ల హిమోగ్లోబిన్ అణువులు వాటి ఇష్టమైన స్థిరమైన ఆకారంలోకి ఏర్పడుతూ అంతే సంఖ్యలో నాశనమవుతూ ఉంటాయి. అంటే జీవం పుట్టకముందే సాధారణ భౌతిక, రసాయన ప్రక్రియల ద్వారానే ప్రకృతి ఇలాంటి సంక్లిష్టమైన, స్థిరమైన నిర్మాణాలను ఎంచుకోవడం ప్రారంభించిందన్నమాట. సరిగ్గా అదే. అంటే ఒక రకమైన అణుపరిణామం అప్పుడుకే మొదలైంది. దీని వెనుక ఏ ఉద్దేశ్యం లేదు, ప్రణాళిక లేదు. ఇది జరగాల్సిందే. సరే, ఇప్పుడు మన దగ్గర సంక్లిష్టమైన అణువులు ఉన్నాయి. తర్వాత ఏమైంది? ఆ ఆదిమ సముద్రపు సూపులోకి వెళ్దాం. అవును,
కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న రసాయన ముడి పదార్థాలను మనం ఊహించవచ్చు. నీరు, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, అమోనియా. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ఆనాటి పరిస్థితులను సృష్టించారు. ఒక గాజు ఫ్లాస్క్లో ఈ వాయువులను ఉంచి అతినీలలోహిత కాంతి లేదా విద్యుత్ స్పార్క్స్ అంటే అప్పటి పిడుగుల రూపంలో శక్తిని అందించారు. అప్పుడు ఫలితం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని వారాల తర్వాత ఆ ఫ్లాస్క్లో ఒక బలహీనమైన గోధుమ రంగు ద్రవం తయారైంది. దాన్ని విశ్లేషిస్తే అందులో అమైనో ఆమ్లాలున్నాయి. అవును, ప్రోటీన్లకు మూల స్తంభాలు. జీవం లేకుండానే జీవానికి కావలసిన మూల పదార్థాలు తయారయ్యాయి. నిజంగా అదొక మైలురాయి. తర్వాత చేసిన ప్రయోగాలలో డిఎన్ఏ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అయిన ప్యూరిన్లు, పిరిమిడిన్లు కూడా ఏర్పడ్డాయి. అంటే 3 నుంచి 400 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రాలు ఇలాంటి సేంద్రియ పదార్థాలతో నిండిన ఒక ఆదిమ సూప్లా ఉండేవని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అణువులు తీర ప్రాంతాలలో చిన్న నీటి గుంటల్లో కేంద్రీకృతమై సూర్యరశ్మి నుండి వచ్చే శక్తితో ఇంకా పెద్ద సంక్లిష్టమైన అణువులుగా మారాయి. అవును, ఆ రసాయనాల గందరగోళంలో యాదృచ్ఛికంగా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. కరెక్ట్. డాకిన్స్ దాన్ని రెప్లికేటర్ అని పిలుస్తాడు. దానికి ఒక అసాధారణమైన లక్షణముంది. అదేమిటంటే అది తనను తాను కాపీ చేసుకోగలదు. అయితే ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. కేవలం యాదృచ్ఛికంగా ఇంతటి కీలకమైన అణువు పుట్టడం సాధ్యమేనా? ఇది ఒక పెద్ద అదృష్టంలాగా అనిపించడం లేదా? ఖచ్చితంగా అదృష్టమే. కానీ మనం మాట్లాడుతున్న సమయం యొక్క కొలమానాన్ని అర్థం చేసుకోవాలి. ఒక మనిషి జీవితకాలంలో ఇది అసాధ్యం. 100 సంవత్సరాలలో ఇది అసాధ్యం. సరే, కానీ మనం కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం. రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను కోటానుకోట్ల అణువులు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి, కలుస్తున్నాయి, విడిపోతున్నాయి. అంత సుదీర్ఘకాలంలో అత్యంత అసంభవమైన సంఘటన కూడా ఒక్కసారైనా జరగడానికి గణాంకపరంగా అవకాశముంటుంది. ఆ ఒక్కసారే జరిగింది. ఆ మొదటి రెప్లికేటర్ పుట్టింది. ఓకే, ఆ మొదటి రెప్లికేటర్ ఎలా పనిచేసింది? దాన్ని ఒక అచ్చు లేదా టెంప్లెట్గా ఊహించుకోవచ్చు. అవును, ఆ సూప్లో తేలియాడుతున్న చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్ వచ్చి ఆ టెంప్లెట్లోని తమకు సరిపోయే భాగాలకు అయస్కాంతంలా అతుక్కున్నాయి. అలా అసలు రెప్లికేటర్ని పోలిన ఒక కొత్త గొలుసు తయారైంది. ఆ తర్వాత ఆ 2 గొలుసులు విడిపోయాయి. 4, 8గా అలా సముద్రమంతా వాటి కాపీలతో విపరీతంగా నిండిపోయింది. కాని ఇక్కడే పరిణామానికి దారితీసిన అసలైన మలుపు ఉంది. అదేంటి? ఏ కాపీయింగ్ ప్రక్రియ కూడా 100% ఖచ్చితమైనది కాదు. తప్పులు జరుగుతాయి. ప్రింటింగ్ ప్రెస్ రాకముందు చేతితో పుస్తకాలను కాపీ చేసే సన్యాసులను ఊహించుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. అవును, మంచి ఉదాహరణ. ఒకరు ఎంత జాగ్రత్తగా రాసినా ఒక చిన్న అక్షరం పొరపాటు దొర్లవచ్చు. ఆ తప్పున్న కాపీని చూసి మరొకరు కాపీ చేసినప్పుడు వాళ్ళు ఇంకో తప్పు చేయవచ్చు. కొన్ని తరాల తర్వాత చూస్తే అసలు పుస్తకానికి, కొత్త కాపీకి మధ్య చాలా తేడాలు వచ్చేస్తాయి. మనం సాధారణంగా తప్పులను చెద్దవిగా చూస్తాం. కాని జీవశాస్త్రంలో ఈ తప్పులే సృష్టికి మూలం. సరిగ్గా చెప్పారు. ఆ కాపీయింగ్లో జరిగిన తప్పుల వల్లే పరిణామం సాధ్యమైంది. ఆ ఆదిమ సూప్ ఒకే రకమైన రెప్లికేటర్లతో కాకుండా ఒకే పూర్వీకుడి నుండి వచ్చిన వివిధ రకాల రెప్లికేటర్లతో నిండిపోయింది. కొన్ని ఇతరుల కన్నా కొంచెం భిన్నంగా ఉండేవి. ఈ తప్పులే జీవ వైవిధ్యానికి పునాది వేశాయి. ఇప్పుడు కథనం ఇంకా ఆసక్తికరంగా మారింది. సూపులో ఇప్పుడు ఒకే రకమైన కాపీలు లేవు, చాలా రకాలున్నాయి. కానీ వాటిని తయారు చేయడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ పరిమితంగా ఉన్నాయి. అంటే వనరులు తక్కువ, పోటీ ఎక్కువ. అవును, ఇక్కడే అసలైన పోరాటం మొదలైంది. అది ఒక నిశ్శబ్దమైన కాని భీకరమైన అస్తిత్వ పోరాటం. ఈ పోటీలో కొన్ని రకాల రెప్లికేటర్లు ఇతరుల కన్నా మెరుగ్గా రాణించాయి. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. ఏమిటవి? మొదటిది దీర్ఘాయువు, లాంజివిటీ. ఏ అణువులైతే ఎక్కువ కాలం విచ్ఛిన్నం కాకుండా మన్నాయో అవి తమ కాపీలను సృష్టించుకోవడానికి ఎక్కువ సమయం దొరికింది. రెండోది వేగమై ఉంటుంది కదా. ఎంత తొందరగా కాపీలు చేసుకుంటే అంత మంచిది. కరెక్ట్. రెండోది పునరుత్పత్తి వేగం, ఫెకుండిటీ. కొన్ని రకాలు చాలా వేగంగా కాపీలు చేసుకునేవి. అవి ఎక్కువ కాలం బతకకపోయినా వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక మూడవది మరియు ఇక్కడే అసలైన గమ్మత్తుంది, ఖచ్చితత్వం, కాపీయింగ్ ఫిడెలిటీ. తక్కువ తప్పులతో కాపీలు చేసుకునేవి తమ సంఖ్యను విజయవంతంగా పెంచుకున్నాయి. ఒక్క నిమిషం,
ఇక్కడొక విరోధాభాస కనిపిస్తోంది. చెప్పండి. పరిణామానికి కొత్త రకాలు పుట్టడానికి తప్పులు అవసరమని ఇప్పుడే అన్నాం. కానీ ఇప్పుడు మనుగడ సాగించడానికి ఖచ్చితత్వం కావాలంటున్నాం. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా లేవా? అద్భుతమైన పాయింట్. ఎందుకంటే ఏదీ కూడా పరిణామం చెందాలని కోరుకోదు. ఓ, పరిణామం అనేది ఒక ఉద్దేశపూర్వక ప్రక్రియ కాదు. అది అనుకోకుండా జరిగే ఫలితం. రెప్లికేటర్లు తమను తాము ఖచ్చితంగా కాపీ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని తప్పిదాలు అనివార్యంగా జరుగుతాయి. ఆ తప్పుల వల్ల పుట్టిన కొత్త రకాల్లో యాదృచ్ఛికంగా కొన్ని పాతవాటికన్నా మెరుగ్గా ఉంటే అవే మనుగడ సాగిస్తాయి. ఖచ్చితంగా. కాబట్టి దీర్ఘకాలంలో పరిణామం జరగాలంటే తప్పులవసరం. కానీ ఒక తరం విజయవంతం కావాలంటే ఖచ్చితత్వం ముఖ్యం. ఆ రెండింటి మధ్య సమతుల్యత ప్రకృతిని నడిపించింది. ఈ పోటీ ఇంకా తీవ్రమైనప్పుడు రెప్లికేటర్లు కొత్త వ్యూహాలను కనుగొన్నాయి. ప్రత్యర్థి అణువులను రసాయనికంగా విచ్ఛిన్నం చేసి వాటి బిల్డింగ్ బ్లాక్స్ను తమ కాపీల కోసం వాడుకోవటం. ఇవే బహుశా మొదటి మాంసాహారులు. అవును, కేవలం రక్షణే కాదు, దాడి కూడా మొదలైంది. ఆ దాడి నుండి తమను తాము కాపాడుకోవడానికి మరికొన్ని రెప్లికేటర్లు తమ చుట్టూ ప్రోటీన్లతో ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకున్నాయి. బహుశా మొదటి జీవకణాలు ఇలాగే పుట్టి ఉండవచ్చు. ఈ దశలో రెప్లికేటర్లు కేవలం ఉనికిలో ఉండటమే కాకుండా తమ మనుగడ కోసం వాహనాలను, అంటే మనుగడ యంత్రాలను నిర్మించుకోవటం ప్రారంభించాయి. ఈ మనుగడ యంత్రాలు కాలక్రమేణా పెద్దవిగా, మరింత సంక్లిష్టంగా మారాయి. మొదట ఒక రక్షణ కవచంగా మొదలై రానురాను పోటీ పెరిగే కొద్దీ ఆ యంత్రాలు కూడా మెరుగయ్యాయి. కళ్ళు, కాళ్ళు, మెదడు అన్నీ ఆ యంత్రాలను మరింత సమర్థవంతంగా మార్చడానికే ఉద్భవించాయి. ఈ ప్రక్రియ కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. మరి ఆ పురాతన రెప్లికేటర్ల గతి ఏమైంది? అవి ఇంకా ఉన్నాయా? అవి అంతరించిపోలేదు. నిజానికి అవి మనుగడ కళలో ఆరితేరాయి. కాని ఇప్పుడవి సముద్రంలో స్వేచ్ఛగా తేలియాడటం లేదు. మరి ఆ స్వేచ్ఛను అవి ఎప్పుడో వదులుకున్నాయి. ఇప్పుడవి భారీ కదిలే రోబోల లోపల సురక్షితంగా పెద్ద సమూహాలలో నివసిస్తున్నాయి. రోబోలా? బాహ్య ప్రపంచంతో సంక్లిష్టమైన పరోక్ష మార్గాల ద్వారా సంభాషిస్తూ రిమోట్ కంట్రోల్తో దానిని నియంత్రిస్తున్నాయి. ఒక్క నిమిషం, ఆ భారీ కదిలే రోబోలు ఎవరు? అవి మీలో, నాలో ఉన్నాయి. అంటే అవే మనల్ని, మన శరీరాన్ని, మన మనస్సును సృష్టించాయి. వాటి మనుగడయే మన ఉనికికి అంతిమ కారణం. ఆ పురాతన రెప్లికేటర్లు చాలా దూరం ప్రయాణించాయి. ఇప్పుడు మనం వాటిని జీన్స్ అని పిలుస్తున్నాం. మరియు మనం వాటి మనుగడ యంత్రాలు. అవును. అంటే ఈ పుస్తకం వాదన ప్రకారం నా ఆలోచనలు, నా ఆశయాలు, నా ప్రేమ, నా ద్వేషం ఇవన్నీ అంతిమంగా నాలో ఉన్న జన్యువులు తమ కాపీలను తర్వాతి తరానికి పంపించటానికి ఉపయోగించే ఉపకరణాలు మాత్రమేనా? ఈ మొత్తం జీవితం వాటి కోసం నిర్మించిన ఒక సంక్లిష్టమైన వాహనం మాత్రమేనా? ఇది చాలా నిరాశాజనకంగా, ఒక రకంగా భయానకంగా కూడా ఉంది. ఇది మన ఉనికికి అర్థాన్నే ప్రశ్నిస్తోంది. అది ఒక రకంగా నిజమే. ఆ ఆలోచన మన అహాన్ని దెబ్బతీస్తుంది. కానీ డాకిన్స్ దీనికి మరో కోణాన్ని కూడా చూపిస్తాడు. ఈ మొత్తం గ్రహం మీద మనకు తెలిసినంతవరకు తమ ప్రోగ్రామింగ్ను అర్థం చేసుకోగల ఏకైక మనుగడ యంత్రాలు మనమే. అంటే ఆ జన్యువుల నియంతృత్వాన్ని గుర్తించి వాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగల సామర్థ్యం బహుశా మనకు మాత్రమే ఉంది. మన చేతన, మన సంస్కృతి, మన జ్ఞానం ఇవి జన్యువుల ఆధిపత్యాన్ని సవాలు చేయగల కొత్త రెప్లికేటర్లు కావచ్చు. కాబట్టి మన శరీరాలు మన జన్యువుల కోసం నిర్మించబడిన మనుగడ యంత్రాలైతే మన చేతన, మన స్వేచ్ఛా సంకల్పం ఆ యంత్రం యొక్క తిరుగుబాటు కావచ్చు. మనం కేవలం మన ప్రోగ్రామింగ్ను పాటించే యంత్రాలమా, లేక దాన్ని తిరిగి రాయగల సృష్టికర్తలమా? ఇది ఆలోచించాల్సిన విషయం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.